సినిమా బయట నుండి చూసే వాళ్ళకి రంగుల ప్రపంచం. కృష్ణవంశీ ఖడ్గం సినిమాలో చెప్పినట్లు ఒక్క ఛాన్స్ కోసం అర్రులు చాచి చూస్తున్న వాళ్లు లెక్కలేనంత మంది. అందులో అవకాశాలు దొరికేది ఎంతమందికి, దొరికిన అవకాశాన్ని సరిగ్గా అందిపుచ్చుకునేది ఎంతమంది? ఇక్కడ సక్సెస్ పాళ్లు ఎంత? మనం ఎంతసేపు గెలిచినోడి చరిత్ర చూస్తాం కానీ ఇండస్ట్రీలో ఓడిన వాళ్ల జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? ఇక్కడ బ్రతికే క్రమంలో కొందరు ఆడవాళ్లు తప్పుడు దారులు వెతుక్కుంటూ ఉంటే, పెద్ద సంఖ్యలో మగవాళ్లు మాత్రం కూడికి గుడ్డకి నానా అవస్థలు పడుతున్నారు. మహామహలు సైతం ఆఖరితో దేహం వదిలిన సందర్భాలు కోకొల్లలు. ఇక అసలు విషయానికి వస్తే, ఒకప్పుడు ప్రముఖ పాటల రచయితగా అతి తక్కువ సమయంలోనే ఉన్నత శిఖరాలకు ఎదిగిన కులశేఖర్ ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో చూస్తే కళ్లు చెమ్మగిల్లక మానవు. కులశేఖర్ తండ్రి వృత్తిరీత్యా వైజాగ్ లోని ఒక గుడిలో పౌరోహిత్యం చేసేవారు. సినిమా మీద ఉన్న మక్కువతో మొదట జర్నలిస్ట్ గా హైదరాబాద్ వచ్చి తర్వాత లిరిసిస్ట్ గా మారి ఇంతలోనే ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగాడు. పాటలు మాత్రమే రాసుకుంటూ ఉంటే కులశేఖర్ ఉన్నంతగా ఉండేవారు. కానీ విధి వైపరీత్యాన్ని ఎవరు మాత్రం తప్పించగలరు? దర్శకుడు అవతారం ఎత్తి ఆ సినిమా కోసం అహర్నిశలు పాటుపడ్డాడు. కానీ అనుకున్న మజిలీ చేరుకోకపోవడంతో అప్పుల బాధలు, మరోవైపు ఇబ్బంది పెట్టిన సమయంలో దాదాపు పిచ్చివాడిగా మారాడు. ఇక గుడిలో శఠగోపం దొంగలించి 6 నెలల జైలు శిక్ష అనుభవించాడు. విడుదలై ఇంటికి వచ్చిన తర్వాత కులశేఖర్ గుర్తుపట్టనంతగా మారిపోయారు. పూర్తిగా బక్కచిక్కి నల్లగా మారిపోయి ఇంకెవరో అన్నట్లుగా కనిపిస్తున్నాడు. కానీ అదృష్టవశాత్తు ఆయన సాధారణ స్థితికి వచ్చారు. ఇప్పుడు తాను మంచి కండిషన్ లో ఉన్నానని, పాటలు రాయగలనని చెప్పుకుంటున్నారు. బట్ ఆయనను నమ్మి పాటలు రాయించుకుని ధైర్య సాహసాలు ఎవరూ చేయటం లేదు. ఇండస్ట్రీలో పెద్దలు తమ మనిషి మీద చల్లని చూపు కురిపిస్తారని ఆశిద్దాం.